హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస నందగిరి. ఈరోజు మనం ఆలు పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పికిల్ వేడి వేడి రైస్లోకి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు ఆలూని తీసుకోండి. ఇప్పుడు ఆలూని పీల్ చేయండి. ఇలా పీల్ చేసిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు వాటర్తో కడుక్కోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలుగా కట్ చేయొద్దు, అంత టేస్టీ అస్సలు బాగోదు అన్నమాట. చిన్న సైజులో కట్ చేస్తే సాల్ట్, కారం అన్నీ కూడా లోపల వరకు పట్టి టేస్టీ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఫ్రై చేయాలి. బంగాళదుంప ముక్కలను మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలు ఈ విధంగా ఫ్రై అయ్యాక మరొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అవుతాయి. ఆలు చల్లారనివ్వాలి. ఇలా ఒకసారి కాకుండా కొంచెం వేసుకోవాలి. తాలింపు వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్: తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు. సో ఈ వేడి నూనెలో తాలింపు వేసుకుందాం. ఇందులో కొంచెం పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి. ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్, లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి, ఈ విధంగా తాలింపు ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా, ఆవు పిండి, మెంతు పిండి, సాల్ట్, కారం ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ముక్కలకి మంచిగా అంతా పట్టేస్తుంది. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని తీసుకొని అందులోకి ఈ రెడీ చేసుకున్న ఆలులోకి పోసేసి ఒకసారి కలుపుకోండి. అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే ఆలు పికిల్ రెడీ అయిపోతుంది. సో ఆలు పచ్చడి టేస్టీగా ఉండాలి అంటే నిమ్మకాయల్ని తీసుకొని రసం తీసి గింజలు లేకుండా చూసుకోండి. ఈ రసం పోసి ఒకసారిగా కలుపుకున్నారు అంటే సూపర్గా టేస్టీగా అయిన ఆలు పచ్చడి రెడీ అయిపోతుంది. ఒకసారి మీ ఇంట్లో ఈ ఆలు పచ్చడిని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, సూపర్ అండ్ టేస్టీ అయిన ఆలు పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మానస నందగిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.